ఇంకొంతమందయితే ఆడవాళ్ళే మమ్మల్ని పాస్టర్లు మా మొగుడు చచ్చిపోయి చర్చిలోకెళ్తే ఆ! మమ్మల్ని వాడుకోవాలని జూసారు. మరి గతంలో కాకినాడలో మీరు నాకు ఇంకొక హైందవి 45,000 కాకినాడలో రూపాయలు పంపిస్తన్నారు గదా! 47,000 45,000 అయి ఎప్పుడు పంపుతారు మరి? ఆ! ఈసారి మీరు ఆంధ్ర పర్యటన పెట్టుకోండి. నేను విజయవాడలోనే ఉంటాను. మీకు దగ్గరుండి కొన్ని గ్రామాలకు తీసుకెళ్తా. ఓకే. చక్కగా మీ ఖర్చులన్నీ నేను పెట్టుకొని రికార్డ్ చేసుకోండి. క్రైస్తవులు మాత్రమే డబ్బులు తీసుకుంటారు. పాస్టర్లు కాదండి. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు టోటల్‌గా భారతదేశాన్ని హిందూ దేశంగా ఎవరు క్రైస్తవుడు, ముస్లింలు ఉండకుండా ఉండటమేనా సార్ ఎజెండా? స్కూళ్ళలో కూడా కాషాయ జెండాలు పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? స్కూల్ పిల్లల్లో ఏం పెట్టాలి? రాజ్యాంగం పెట్టాలి లేదా అబ్దుల్ కలాం గారి చరిత్ర సేమ్ బుక్ ఇదే క్వెషన్ పెట్టాలి. ఏం జేయాలి అనంటే, మనం క్రైస్తవ మిషనరీల్లో ఆ! అక్కడేంటంటే ట్రీలకవి పెడతారు జూసారా? స్థాపించి ఆర్ఎస్ఎస్ వచ్చి ఒక 10 ఏళ్లయితే. ఎంత? 10 ఏళ్ళు. 10 ఏళ్ళా? ఆ! ఎందుకు సార్ కావాలని అడుగుతారు నన్ను? కాబట్టి బైబిల్ నుంచి మాట్లాడతాను. లేదు ఆ! నేను మొన్నే ఒక నాకు ఒక సార్ చర్చి నా ఒక దగ్గర ఒక విషయం నా అండి. ఒక దగ్గర విషయం అండి. బైబిల్ కాదు సార్. 66 పుస్తకాలు కాకుండా 78 పుస్తకాలు ఇంకోటి ఉందట క్యాథలిక్‌ది. నేను అది నా తీసుకొస్తా నా దగ్గర బైబిల్ నుంచి బైబిల్ క్వెషన్ మాత్రమే అడుగుతానంటే కాదు ఒక్క సార్. నిమిషం అండి. బైబిల్ నా దగ్గర నేనేమన్నాను? ఒక్క బైబిల్, విషయం వినండి. ఒక్క విషయం రామాయణం, వినండి. నేను లైవ్‌కి వస్తా. రాజ్ వినండి. ఇప్పుడు చెప్పండి బ్రదర్. చెప్పండి సార్. నేను సెక్యులర్ వాదినండి. నేను హ్మ్. శ్రీరాముడికి జై కొడతాను, అల్లాకి జై కొడతాను, యేసుప్రభుకి కూడా జై కొడతా. హ్మ్. మానవత్వానికి కూడా జై కొడతా. హ్మ్. నేను గూడా ఆ! అంతే గదా! ఎవరు? ఇప్పుడు నిన్నే ఒకటి నేను పెట్టా. నేను క్రైస్తవుల ముందర అంటే నేను ఏమన్నానంటే ఎందుకన్నా నేను మీకు నేనేమన్నానంటేనండి నేను డైరెక్ట్ హ్మ్. జై యేసు అని నేను అంటానండి. జై శ్రీరామ్ అని మీరు ఎందుకు అనరు అనంటే, లేదండి మా పాస్టర్ చెప్పొద్దన్నాడండి హ్మ్. అని చెప్పారు. నిన్న వీడియోలో గూడా అదే ఉంది. హ్మ్. జై యేసు అని నేను గూడా అంటాను. ఎందుకనంటే, ఇప్పుడు భగవద్గీత ప్రకారం ఏముంటుందంటే, ఏ నామమైనా, ఏ రూపమైనా అన్నిటికి భోక్తను నేనే అని ఉంటుందన్నమాట. హ్మ్. అంటే దేవుణ్ణి ఒకే ఒక్క అక్షరంలో పెట్టడానికి లేదు. హ్మ్. కాబట్టి మరి నేను జయ్యేసు అన్నంత మాత్రాన నాకేం మునిగిపోదు. లేదా శ్రీకృష్ణుడొచ్చి నిన్ను శిక్షిస్తాను అనడు. కాబట్టి హ్మ్. నేను జయ్యేసు అనగలుగుతాను. జై హ్మ్. శ్రీరామ్ అనగలుగుతాను. కానీ క్రైస్తవులు హ్మ్. అనట్లేదు కదా! నిన్నటి వీడియోలో చాలా మంది ముందర ఒకటే విషయం చెప్పా. అమ్మ నేను అంటున్నాను మీరెందుకనరని జెప్పి. హ్మ్. వాళ్ళేం జెప్తున్నారంటే మా క్రైస్తవ పాస్టర్‌లు చెప్పారండి మేము నరకానికి పోతాం అని అంటున్నారు. క్రైస్తవ పాస్టర్లు కాదు సార్. ఇప్పుడు హ్మ్. మీరు ఏ ధర్మాన్నయితే అనుసరిస్తున్నా ఇప్పుడు ఆ ధర్మంలో ఇప్పుడు మీరున్నారు సార్. హ్మ్. మీరు ఏది గీత ఫాలో అవుతారా? ఏది ఫాలో అవుతారు? చెప్పండి. గీత ఫాలో అవ్వడం ఉండదు గానీ చెప్పండి. ఆ! ఇప్పుడు ఎందుకంటే ఆ ధర్మం క్రైస్తవులు ఏం ఇప్పుడు చెప్తుందో ఇప్పుడు అదే ఫాలో ఇప్పుడు అవుతారుగా మీరు. ఇప్పుడు ధర్మం ఏం చెప్తుందో అదే ఫాలో అవుతారుగా. హ్మ్. అలాగే క్రైస్తవులు బైబిల్ లేకపోతే ముస్లింలు ఖురాను ఏది చెప్తే అదే ఫాలో అవుతారుగా. ఓకే. ఆ! ఇప్పుడు నేనున్నాను. నాకు అందరూ కావాలనుకున్నాను. అందరికి జై కొడుతున్నాను. ఆ! హ్మ్. తప్పేముందది? ఎవరి ఓకే. మరి అభిప్రాయం, ఓ ఓ ఎవరి పని ఒక పని విశ్వాసాలు చేయండి. వారివి కదా! ఓ పని చేయండి. మేము సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. హ్మ్. మా ఇంటికి రండి మా కోసం. ఒక పని చేయరా? ఒక పని చెప్తారా? చెప్పండి. జర్నలిస్ట్ భాను అని ఛానల్ ఉంటది. ఇది హ్మ్. మన ఛానలు. హ్మ్. అందులో డిసెంబర్ నెలలో చూడండి. హ్మ్. రీసెంట్‌గా జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో చూడండి. హ్మ్. 40 మందికి బ్రాహ్మణ పూజారులకి సన్మాన కార్యక్రమాలు చేసి, వారికి రైస్ బ్యాగ్స్ ఇచ్చి, వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అవునా డిసెంబర్‌లో అండి? 40 మంది అయ్యప్ప స్వాములకు హ్మ్. చద్ది పూజ ఏర్పాటు చేసి, వారికి సన్మాన కార్యక్రమాలు చేసి, వారికి ఓకే. భోజన అంటే మీరు కార్యక్రమాలు మీరు ఏర్పాటు బొట్టు చేయండి. పెట్టుకోవడం గాని, ప్రసాదం గాని అట్లా తింటారండి మీరు? అన్నీ మీరు ప్రసాదం ఓకే. పంపిస్తారా? నా ఇంట్లో అడ్రెస్ చెప్తాను. ప్రసాదం తింటా. ఓకే. సూపర్. సూపర్ అండి. ఆ! అన్నీ మీరు ఒకటి మీరు క్రైస్తవులు అని అనుకోగలనే లేకపోతే క్రైస్తవులు ఇట్లా చేస్తారు నన్ను అట్లా చూడొద్దు. హ్మ్. నేనిప్పుడు ఏవైతే చెప్పానో అవి అంటే నా ఛానెల్‌లో సంథింగ్ ఉన్నాయి. చూడండి. ఒకటి మీరు మీరు చెప్తే నాకు గుర్తొస్తుంది. మిమ్మల్ని ఎవరో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటున్నారు. మిమ్మల్నేనా? ఏ పాస్టర్ నన్నెందుకంటారు? ఏదో ఛే! పాస్టర్ ఛే! ఛే! గారనుకుంటా. నన్నెందుకంటారండి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని? అది క్రైస్తవుల్లో మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని కొంతమంది అంటున్నారంట. నన్ను గాదు. హ్మ్. నన్ను అస్సలు అనరండి. మీరు ఇంక నవ్వుతారు ఇక. నన్ను అవునా? ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని. నేను అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తినే. హుహు. నేనిప్పుడు చెప్పిన ఈ కార్యక్రమాలు చేశానో లేదో చూసుకోండి. విజయవాడలో భవానీ మాలలేసుకుంటే హ్మ్. వాళ్ళకి భోజనాలు పెట్టా. పాదయాత్ర చేసేవాళ్ళకి, అయ్యప్ప మాలలకి పెట్టాను. హ్మ్. రీసెంట్‌గా బ్రాహ్మణ పండితులు 40 మందికి రైస్ బ్యాగ్స్, సరుకులు, వారికి షాల్లు కప్పాను. ఇదంతా ఎందుకు? నాకు ఎదుటివారి ఎడల ఉన్నటువంటి గౌరవాన్ని చూపించుకోవడం కోసం. ఇప్పుడు ఓకే. మీరేమన్నారు? మంచిదండి. ప్రసాదం తింటారా అన్న తింటాను అబ్సల్యూట్‌లీ. మీ హ్మ్. ఇల్లు ఎక్కడో చెప్పండి సత్యనారాయణ వ్రతం మీ వ్రతంలో కూర్చుంటా తప్పేముంది? ఓకే. ఓకే. మేము ఉండేది ఇందూరు జిల్లా. ఆ! ఇప్పుడు ఆ! నేనేమంటానంటే ఇప్పుడు మీరెళ్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఫోను చేయడానికి గల కారణం ఏంటంటే ఒక్కటండి నా పైన కొంచెం రివర్స్ అవ్వడానికి జూసారు. ఒకటే నేను అన్నాను వాళ్ళకి. ఏవండీ మనం అందరం కలిసి స్టేషన్‌కెళ్దాము. ఆ! బట్ ఏంటంటే నా సర్టిఫికేట్‌లో హిందూ అని ఉంది. హ్మ్. అలాగే మీ సర్టిఫికేట్ ప్రకారంగానే ఎళ్దామని ఒక మాటన్నాను. హ్మ్. ఆళ్ళక్కడ తగ్గిపోయారింక. హ్మ్. అంటే నిజంగా జెప్పాలంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు గాదు. పాపం వాళ్ళు ఏదో సార్ ఆహ్, క్రైస్తవ్యం ఆహ్, మతమేం గాదు సార్. ఇప్పుడు హ్మ్. ఒక
ఒక వ్యక్తి ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు అదేనండి చిరంజీవిని ఇష్టంగా కాదు ఇప్పుడు సార్, ఇప్పుడు చిరంజీవిని ఒకటండి ఇష్టపడితే నాకు దానికి 100 అర్థమైందండి మీరు కారణాలు చెప్పింది నాకు ఉంటాయి సార్. అర్థమైంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఆ టయానికి వాళ్ళకు ఆ టైంలో ఆ ధైర్యం ఇచ్చిన పాస్టర్ కాబట్టి ఆ కృతజ్ఞత కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఇష్టం అనుకోండి సార్. ఎందుకు ఇష్టం చిరంజీవి ఇష్టం ఇష్టం అనటానికి అని అంటే 100 ఎందుకు కారణాలు ఉంటాయి. 100 అది కారణాలు అలా ఉంటాయి. అలా నేను అది ఆ చిరంజీవి కారణాలు డాన్స్ చెప్పండి. ఫాలో అవుతాను, చిరంజీవి సినిమాలు చూస్తా. అంత ఉమ్, మాత్రాన ప్రభాస్ అంటే ఇష్టం లేదంటే ఎట్లా కుదిరిద్ది? ఉమ్. కానీ మీలాగా ఒక్కొక్కరిలో అందరు ఒక ఉండరు కదా. క్వాలిటీస్ ఉంటాయి. ఒక్కొక్కరిలో ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు బ్లడ్ మీలాగా అందరు బ్యాంక్ అని, అనరు కదండి. నేత్రదానం. మీలాగా ఇప్పుడు అందరు అన్నారు కదా. ఇప్పుడు ఆడెవడో అజయ్ బాబు ఆ ఉమ్. తూర్పు గోదావరి జిల్లా ఎవడికి జిల్లా క్రైస్తవుల జిల్లా ఇవన్నీ ఎందుకు అనాలా మరి. సార్ ఆ, ఇప్పుడు అజయ్ బాబు గురించి మాట్లాడుతున్నారు. ఉమ్, రాధా మనోహర్ దాస్ బైబిల్ని బూత్ గ్రంథం అని మాట్లాడొచ్చా? ఏసు ఎవడకు పుట్టాడని మాట్లాడొచ్చా? మేరీ ఎల్ భాషతో అని మాట్లాడొచ్చా? తప్పు కదండి. అవునా. మీరు మాట్లాడతాం ఎందుకు, వాళ్ళతో మాట్లాడడం ఎందుకు? మీరు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మాట చెప్పండి. ఏం అంటే అజయ్ బాబు ఇప్పుడు కాకినాడలో ఇట్లాగే ఉదాహరణకి ఇప్పుడు కాదు అజయ్ సార్. బాబు మోక్షధర్మ గారును గారు చెప్పండి. మోక్షధర్మ గారు కాకినాడలో ఇట్లాగే ఉమ్, హనుమాన్ దల్ అని చెప్పి ఒక కుర్రాడు గణేష్, అతను తెలుసా మీకు? తెలీదండి నాకు ఎవరు తెలీదు. నాకు నా పని ఆ, మాత్రమే తెలుసు. అతను ఇట్లాగే చేస్తూ ఉంటే అతనితో ఇట్లాగే సాఫ్ట్ గా మాట్లాడి అతని కాషాయ జెండాలకి నేను 5,000 రూపాయలు స్పాన్సర్ ఇచ్చా. ఉహుం. మరి గతంలో కాకినాడలో మీరు నాకు ఇంకొక హైందవి 45,000 కాకినాడలో రూపాయలు పంపిస్తున్నారు కదా. 47,000 రూపాయలు 45,000 రూపాయలు అవి ఎప్పుడు పంపుతారు మరి. ఎవరు, నేనన్నానా? మీరే అన్నారు ఎప్పుడు? ఎప్పుడో గతంలో మీరు నాకు కాల్ చేసి అశోక్ అని చెప్పి. చి 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 చి, పొరపాటు అయ్యి ఎందుకండి మరి పొరపాటు అశోక్ అని చెప్పి పొరపాటు. అసలు 47,000 రూపాయలు మీకు ఎప్పుడు పంపుతానన్నానండి? అవునా. ఆ, ఒకసారి ఒకసారి పెట్టండి. నా నంబర్ నాకైతే నుంచి ఇప్పుడు మీకు గుర్తులేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు నాకైతే ఒక మాటేనండి, నాకైతే గుర్తులేదు. ఒకవేళ చేసుంటే చేసానేమో, గుర్తు అయితే లేదు. ఒకవేళ మీరు గుర్తు చేయండి, డెఫినెట్లీ మీకు ఏదైనా కావాలంటే కూడా తప్పకుండా స్పాన్సర్ చేస్తాను. స్పాన్సర్ కాదు మీరు కావాలని చేశారు అంటే ఆ రోజు. అశోక్ అని పేరుతో మరి నేను మాట్లాడానంటే మరి నాకు అది నమ్మశక్యంగా లేదు. ఎందుకండి మీరు ఎన్ని అబద్ధాలు ఇప్పుడు ఒకటి నాకు నచ్చింది అయ్యో, ఏంటంటే నేను నిజాలు మాట్లాడతాను మాక్సిమం. క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడతారంటే ఇదే. నేనెప్పుడు ఫోన్ చేశాను సార్? నేను మీకు ఫోన్ చేసి ఒకసారి ఉంటే ఆ ఒకవేళ నంబర్కి అశోక్ వేరే, అశోక్ నేను అశోక్ అనే నెంబర్తో మేకలా చేసి ఉంటుంది. ఉండను. ఆహా లేదు నేను అశోక్ మేకలా అని నేను ఫీడ్ చేసా. ఒకసారి చూడు. మరి అశోక్ మేకలను చూపించండి మీరు. నంబర్ చెప్తాను, ఒక్క నిమిషం నంబర్ చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. మీరు మరి కాకపోతే హిందువుల కాదు సార్, నాకు నెంబర్ ఒకసారి చెప్పండి సార్. మాట్లాడము, నెంబర్ దాని చెప్పండి సార్, తర్వాత పర్వాలేదు. క్రైస్తవుల్లో మాట్లాడడం. ఒకటండి నాకు అయ్యో, వ్యక్తుల మీరు నెంబర్ మధ్యన చెప్పండి. ద్వేషం నేను లేదండి. మీకు 47,000 రూపాయలు ఎప్పుడు భాను వేస్తానన్నా మేకలా నెంబర్ గారు చెప్పండి. ఒక విషయం. మీరు నెంబర్ చెప్పండి సార్. అయ్యో, మీరు నెంబర్ చెప్తాను. నెంబర్ చెప్పండి, నేను గంట అశోక్ లైన్లో మేకలా ఉంటా. ఉంటుంది. నెంబర్ చెప్పండి. మీరు నా మీద బ్లేమ్ చేశారు కదా, అది ఎందుకు ప్రూవ్ అవుతుంది కదా. నేను చేశానంటే చేశానంట, లేకపోతే గుర్తులేదంటే గుర్తులేదంట. నెంబర్ చెప్పండి ఇప్పుడు, తప్పేముంది? మేకలా అనుకోవట్లేదంటే అలాగే చేశాడు, సోది మొత్తం మాట్లాడాడు. ఆ రోజు నైట్ ఎందుకైనా అబద్ధాలు చెప్పటం ఏదన్నా ఉంటే ఒక్క నిమిషం ఆగు. మీరు ఇంతకుముందు కూడా చాలా సార్లు ఫోన్ చేశారు నాకు. లేదు సార్, 2 చాలా సార్లు సార్లు ఏం చేసి ఉండను. అసలు అది కాదు. మీరు అశోక్ మేకలా అని అంటే, ఇప్పుడు నేను భాను మేకలా అని చెప్పినప్పుడు ఇప్పుడు అది నెంబర్ చెప్పండి ఒకసారి. ఒకటండి చూస్తాను. యాక్చువల్గా నేను వేరే ఫోన్లలో చూడండి చూస్తాను. చూడండి సార్, నేను అట్లా అయితే ఒకటి అనను. ఒక విషయం ఏంటంటే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇప్పుడు ఫోన్ చేసేందుకు కూడా కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఎందుకు మీరు ఇప్పుడు మీ మిసెస్ గారు ఎందుకు ఈ సోది మాటలు అది ఇదేదో మాట్లాడుతున్నారు? ఉమ్. ఇప్పుడు ఫోన్ చేసిన దాని వెనకాల మా అభిప్రాయం ఏంటో ఇది పూర్తిగా విన్న తర్వాత మీరు ఒక సరే నిర్ణయం నేను రావచ్చు. నేను నిర్ణయానికి వస్తున్నాను. మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానంటే, ఇప్పుడు మీరు చక్కగా గ్రామాల్లో పర్యటన చేస్తున్నారు. ఓకే. క్రైస్తవులు ఎవరు ఇబ్బందులు పెట్టట్లేదు, ఎవరు కూడా ఇబ్బందులు అంత పెట్టట్లేదు, గోలగోల పెడుతున్నారు. చెయ్యట్లేదు. కానీ మీరు పెడుతున్నారు. వెళ్తున్నప్పుడు, చాలా మంది వెళ్తున్నప్పుడు ఇప్పుడు క్రైస్తవులు సువార్తలు లేకపోతే అది ఇది చేస్తుంటే పెడుతున్నారండి. ఇబ్బందులు మాకు అది కూడా తప్పు కదా పెడుతున్నారు. అంట. అది అట్లా తప్పు కదా. ఇప్పుడు మీరు సార్ ధైర్యంగా ఒక్క నిమిషం పోతున్నారు అండి, మీరు. మాకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ, ఇబ్బందులు పెడుతున్నారు. కావాలంటే ఇంకా ఈ వీడియోలు రాలేదు, వస్తాయి. ఆ, ఇంకొంతమంది అయితే ఆడవాళ్ళే మమ్మల్ని పాస్టర్లు మా మొగుడు చచ్చిపోయి చర్చిలోకి వెళ్తే ఆ. మమ్మల్ని వాడుకోవాలని చూశారు. అది వీడియో ఎలా పెట్టాలి చెప్పండి. ఇప్పుడు అది సగం కట్ చేసి పెడతా. ఇప్పుడు అది ఆవిడ చర్చికి చెప్పండి. వెళ్ళట్లేదు, గుడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు కాదు సార్, ఆడవాళ్లే కాదు, బాబాలు కూడా ఏకంగా గుళ్ళో నేను ఒకటండి, ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నారు సార్. ఒకటండి, ఇప్పుడు నేను అక్కడ స్వతహాగా వెళ్ళి నేను తెలుసుకొని వస్తున్నా. అట్లాగే ఎవరైనా క్రైస్తవుల్ని అలా వెళ్ళమని చెప్పండి. దొంగలు నేను అందరిలో ఇప్పుడు ఉంటారు, అమ్మా అన్ని మతాల్లో అమ్మా ఉంటారు. మీరు గుడికి లేదంటారా? వెళ్తున్నారా? ఇప్పుడు నేను క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు చర్చికి వెళ్తున్నారా? వెళ్తున్నాను. ఈ పాస్టర్ అంటాడు, నేను అడుగుతున్నా. అట్లాగే క్రైస్తవుల్ని అమ్మ మీరు గుడికి వెళ్తున్నారా? మీ యొక్క పూజారి ఎట్లా అంటాడు అడుగుమని చెప్పండి. ఉమ్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, కాదు, అలా అడుగుమని చెప్పండి. మోక్షధర్మ గారు, ఇక్కడ నాకు ఏం నేనేమంటాను, చెప్తున్నారు అంటే ఒక ఆవిడ అలా చెప్పితే ఎంత
పాపం ఆవిడ ఎంత ఎంత ఘోరం తెలుసా అసలు అది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, ఉమ్. అందరు దొంగలు అన్ని మతాల్లో ఉన్నారు, లేరంటారా? నేనేమన్నానంటే ఇప్పుడు మీరు నాన్న అడుగుతున్నారు కాబట్టి నాలాగా ఎవరైనా చేయమని చెప్పండి అట్లా. ఎట్లా? ఇప్పుడు నేను ఏ విధంగా అయితే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఆ, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఏ చర్చ్కి వెళ్తున్నారు, అసలు ఎప్పటి నుంచి వెళ్తున్నారు, మీరు ఏ కారణాల వల్ల వెళ్ళారు, ఎందుకు యేసుని నమ్ముకున్నారు, మీ చర్చ్ పాస్టర్ ఎలాంటోడు, ఉమ్. అవి మొత్తం నేను ఆరాధిస్తున్నా. ఒక పని అదే చేయండి విధంగా సార్, ఈసారి మీరు ఆంధ్ర పర్యటన పెట్టుకోండి, నేను విజయవాడలోనే ఉంటాను, మీకు దగ్గరుండి కొన్ని గ్రామాలకు తీసుకెళ్తా. ఓకే. చక్కగా మీ ఖర్చులన్నీ నేను పెట్టుకొని రికార్డ్ చేసుకోండి, మీ ఖర్చులన్నీ పెట్టుకొని నేను తీసుకెళ్తా. సామరస్యం, మత సామరస్యం ఎలా ఉండాలి, ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో నేను ఒకసారి ఆ జనాల దగ్గర నుంచి మీకు ఇప్పిస్తా. రండి ఒకసారి పెట్టుకోండి, మీరు ఎప్పుడు పెట్టుకుంటారు పెట్టుకోండి, నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఓకే. ఒకవేళ గర్భాపసులు కూడా అవుతానంటే మీరు అక్కడ 100% దగ్గర చేయించుకోండి, చేయించాలి. తప్పేముంది? ఆ? 100% ఎవరైనా సార్, కానీ మీ నాకు మాటలకు మోటివేట్ అయ్యి ఒక్క కుటుంబంలో నుంచి నిజంగా మీ చెప్తున్నాను, మాటలకి నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు బయటకు రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఆంధ్రలో. మీకు ఒక విషయం చెప్పనా? వాళ్ళని మీరు బయటకు లాక్కొస్తారా అంటే, నేను అక్కడ అతన్ని మోటివేషన్ చేసి, నాకు అమ్మ నేను మీకు చర్చికి ఒక వెళ్ళను విషయం అని చెప్పనా? అంటాడు. అన్న తర్వాత అతన్ని మనము తిరిగి ఇద్దరం కలిసి గుళ్ళోకి తీసుకెళ్దామా? మీకు ఒక విషయం చెప్పనా సార్, చెప్పండి. నాకు నచ్చితే పూరింట్లో ఉంటాను, లేకపోతే డూప్లెక్స్ లో ఉంటాను, డాబాలో ఉంటాను, రోడ్డు మీద ఉంటాను, నాకు నచ్చాలి. నాకు నచ్చాలి కదా. ఇప్పుడు నచ్చాలి కదా అంటే అర్థం కాలా. మీ మాటలకి మోటివేట్ అయ్యారనుకోండి ప్రజలు, 100% అది స్వాగతించాల్సిందే. అయితే వాళ్ళ ఇంట్లో వద్దన్నా కానీ మీరు మాత్రం మోటివేట్ చేయాలి. ఈ నెంబర్ ఎవరిది చెప్పండి, 630-35-74-236. నా నెంబరే సార్. 30 నిమిషాల 13 సెకండ్లు మాట్లాడారు మీరు నాతో. 30 నిమిషాల 11 మీరు ఆ రోజు మాట్లాడినప్పుడు మీరు నిజంగానే హిందువునే అని నేను అనుకున్నాను. బట్ మీరు నన్ను చాలా సార్లుగా సైడ్ గా తీసుకెళ్లారు. కానీ నేను మీరు హిందువుగానే అనుకుని మీరు ఇంకో విషయం కూడా అన్నారు. ఏమన్నారంటే, ఆయన పేరేంటి మొన్న తాగి చచ్చిపోయాడని చెప్పి, ఆయన పేరు ప్రవీణ్ పగడాల గారిది హత్యేనండి అని మీరు అన్నారు. ఎలా చెప్తున్నారంటే, నేను కూడా బీజేపీనే, నాకు తెలుసు అని చెప్పారు. మీరు బీజేపీ అయినా ఈయన అవ్వకపోయినా దాని వెనకాల ఉన్నది హనుమంతుడు అని చెప్పా. గుర్తొచ్చిందా మీకు? ఇప్పుడు గుర్తొచ్చింది. మీకు కాల్ చేసి దాదాపుగా 1 నెల రోజులు 2 నెలలు అయ్యిద్ది. 2 నెలలు అయ్యింది. అది కూడా అప్పుడు ఎందుకు, ఎలా అయితే వీళ్ళు ఫోన్లు చేసి చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నారో, దొంగ కాల్స్, అలాగా అసలు మీదేంటి అనేది కూడా. కానీ మీకు సపోర్ట్ చేస్తాను అని ఉంటా కానీ 47,000 50,000 ఇస్తానని అయితే అని ఉండదు. ఎందుకంటే కాకినాడలో నేను సపోర్ట్ చేస్తాను అన్న వాళ్ళకి సపోర్ట్ చేశా. అది కాదు. ఇప్పుడు మీరు ఆ రోజు మీరు నన్ను ఎంతలా అనుకున్నా కానీ, నేను ఎక్కడైనా కానీ ఏ వైపు అయినా నేను ఉన్నానా? ఇప్పుడు మీరు నిన్న మొన్న అన్నారు, అన్నప్పుడు ఇప్పుడు నేను చేయలేదండి అని అన్నాను. ఇప్పుడు మీరు నెంబర్ చెప్పగలనే, నేను ఏమన్నా ఒప్పుకున్నానుగా. అదే చెప్తున్నాను. అది అట్లా ఉంటుంది సార్, నిజాయితీ అట్లా ఉంటది. ఇప్పుడు మీరు ఎప్పుడు వస్తున్నారు ఆంధ్ర చెప్పండి? ఎప్పుడు రమ్మంటారు చెప్పండి? ఖర్చులు పెట్టుకుంటా అన్నారు కదా. ఇక్కడ నుంచి నేను జర్నీ స్టార్ట్ అవుతా నెక్స్ట్ మంత్ 6th కి. మీరు ఇంతకుముందు ఏమన్నారంటే, గుంటూరు గానీ విజయవాడ గానీ మీరు నాకు అక్కడ కారు కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఆ కాల్లో మీకు గుర్తుందా? అంటే మొత్తానికి కాదు, అక్కడ ఉండి తిరగడానికి అన్నారు కదా. నాకు అట్లాంటి అక్కడే ఉండి తిరగడానికి. అంటే ఇప్పుడు మేము కూడా మీ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి, కొన్ని విషయాలు బయటికి రావాలంటే మేము కూడా మీకులాగే మాట్లాడితే బాగుంటదని. ఇప్పుడు మంచిదేనండి. ఒకటి నాకులాగా మాట్లాడినా, మీరు ఎలాగ మాట్లాడినా, హిందువుగా ఉండి నాకు వ్యతిరేకంగా మాట్లాడి నేను అక్కడ ఖండించాను లేదండి ఒక్కొక్క విషయంలో. కాల్ రికార్డు ఉంటే పెట్టండి నాకు. నా దగ్గర కూడా లేదండి. నా దగ్గర లేదు. అందుకే ఎప్పుడు చేసుకుంటున్నాను. మీ దగ్గర అది లేదా? లేదు. మీ దగ్గర ఉంది కావచ్చు. లేదు సార్, లేదు, నా దగ్గర లేదు. అయితే మీరు ఏమన్నారంటే, ఆ రోజు మీరు రండి, నేను ఒక కార్ ఏర్పాటు చేస్తానంటే నేను అన్నాను, అవునండి మరి మాకు కూడా ఇక్కడ నుంచి రావడానికి ఇబ్బంది అవుద్ది కదా, మీరు ఒక చిన్న కార్ ఏర్పాటు చేస్తారు. ఇంతకుముందు క్రిస్టియన్సా మీరు? అవునండి. ఎక్కడ ఏ చర్చికి వెళ్ళేవారు? పెంతెకోస్తుకి వెళ్ళాను. కాకినాడలోనేమో క్రీస్తు సంఘంలో కూడా బాప్తిస్మం తీసుకున్నాను ఇంకోసారి. ఓకే. ఎందుకని మరలా, అంటే ఎందుకని హిందూ ధర్మంలో? ఒకటి నాకు ప్రశ్నించే మతం కావాలి. నాకు ప్రశ్నించే మతం అంటే, నేను ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం ఉండాలి. ఓకే. అట్ ద సేమ్ టైం నాకేంటంటే స్వేచ్ఛ ఉండాలి. ఒకరి కింద బానిసలా ఉండకూడదు. ఓకే. అది నాకు హిందూ ధర్మంలో దొరికింది. అది క్రిస్టియానిటీలో అది లేదంటారా? లేదు. ఓకే. ఎందుకు లేదంటున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు మనం ఒక చర్చికి వెళ్ళి ఇంకో చర్చికి వెళ్తే ఆ చర్చ్ పాస్టర్కి ఈ చర్చ్ పాస్టర్కి పడదని విషయం మనకు తెలుసు, అవునా? కానీ పూజారులు అంటే నేను వెళ్ళిన పూజారుల్లో ఎవరు కూడా నా యొక్క శివాలయానికి రావాలి, నా రామాలయానికి రావాలి నన్ను ఎవరు అనలేదు.
ఉమ్. కానీ చర్చ్ పాస్టర్లు మాత్రం నా చర్చికే రమ్మంటారు. ఇప్పుడు ప్రతి మీ వారం ఫ్యామిలీ రమ్మంటారు. మెంబర్స్ అందరూ మారిపోయారా సార్? గర్భాప్సి అయిపోయారా? ఇవి మా తమ్ముడు అయిపోయాడండి. ఓకే. మా అమ్మ వెరీ గుడ్. ఒకప్పుడు అన్ని చర్చిలకెళ్ళింది. సిఎస్ఐ, పెంతెకోస్తు అన్నిటికెళ్ళింది. ఆ, ఇప్పుడు తను ఎక్కడికెళ్ళట్లేదు. ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నారు. ఏ చర్చి దగ్గరికెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రతి పాస్టర్ దొంగ నా కొడుకే డబ్బులు తీసుకున్నారు. మా అమ్మాయి కమ్మలుంటాయి గదా! దుద్దులంటారు ఉమ్, చూడండి. ఉమ్, అవి ఒక తులంన్నర ఉంటాయి. అయి తీసుకున్నారు. ఉమ్, డబ్బులు అప్పులు తీసుకున్నారు. ఉమ్, మాటిలు అవి అంటారు. అయి తీసుకున్నారు. మాకు తెలియకుండా ఇచ్చేసింది. ఉమ్, తన పెన్షన్ డబ్బులొస్తే అప్పట్లో అంటే ఒకేసారి రాజీనామా చేస్తారన్నమాట ఇక్కడ. ఉమ్, ఉమ్, రాజీనామా అంటారు ఇక్కడ మన తెలంగాణలో. ఉమ్, ఆ డబ్బుల్లో రూ. 50,000 వాళ్ళకిచ్చేసింది. ఉమ్. నాకు తెలియకుండా. మా నాన్న చాలా తిట్టేవాడు. చర్చ్ అంటే డబ్బులు పాస్టర్‌లు ఇచ్చేసినందుకు మీరు గర్భాప్సి చేయరా? హిందూ ధర్మంలోకి వెళ్ళారా? లేదు. ఒకటండి అది మా అమ్మ పర్సనల్. మా అమ్మదొకటి చెప్తున్నాను. నాది వేరు. ఉమ్, ఓకే. నాదింకా చాలా నాకైతే ఒక ఆవిడేం చేసింది మొన్న తన భర్త చనిపోయాడు. ఉమ్, చచ్చిపోతే 2 రోజులు ఇంట్లోనే పెట్టుకొని ఎవరిని రానివ్వలేదు. ఉమ్. నేను నేను వీడియో తీయాలి అనంటే క్రైస్తవ్యం యొక్క ఇంకా తీయాలి అనంటే నేను తీయొచ్చు. అక్కడికే వెళ్లి డైరెక్ట్ నేను ఇంకా సార్ వీడియో ఇప్పుడు తీయొచ్చు. మీకు ఒకటి చెప్పనా? ఒకటండి ఆవిడ ఉమ్, ఆవిడ నా దగ్గర రూ. 1,80,000 ఉమ్, తీసుకొని నన్ను ఎక్కడికో సైప్రస్ పంపిస్తానని తను మోసం చేసింది. ఉమ్, ఇంకో పాస్టర్ ఏం చేశాడు అప్పట్లో 2003 సంవత్సరంలో మా ఇల్లు మంచి ఇల్లు అన్నమాట. పెద్దిల్లు. ఉమ్, ఉమ్, దాన్ని అప్పట్లో 1,30,000కి అమ్మేపిచ్చేసాడు. ఉమ్, ఆ ఇల్లు మీకు పడదని. తర్వాత తెలిసిన విషయం ఏందంటే బ్రోకరిజం చేశాడు వాడు. ఉమ్, సో, ఇట్లా అయి కాకుండా ఇంకా బైబిల్ కూడా చదివా. బైబిల్ చదివిన తర్వాత కొన్ని క్వెషన్స్ అడిగితే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఉమ్, సో, ఈ రకరకాల ఈ సంఘటనల ద్వారా దాని తర్వాత భగవద్గీత చదివిన తర్వాత నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది. ఉమ్, తర్వాత ఇంక నేను నా పద్ధతిలో ఏదో నేను పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. ఉమ్. కానీ తప్పలేదు కదా సార్. ఇప్పుడు హ్మ్. ఎవరు ఇష్టం వచ్చిన దాంట్లో అందరూ బ్రతకొచ్చు. అది మత స్వేచ్ఛ మనకిచ్చింది రాజ్యాంగం. తప్పులేదులే గాని ఇప్పుడు అవును. క్రైస్తవులు మాత్రమే డబ్బులు తీసుకుంటారు, పాస్టర్లు కాదండి. ఇప్పుడు అట్లా అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో గుండ్లు ఫ్రీగా కొట్టొచ్చు కదా, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? అది టోకెన్లు ఒకటండి. బైకులకి టోకెన్లు ఎందుకు తీసుకుంటున్నారు? కార్ పార్కింగ్ టోకెన్లు ఎందుకు తీసుకుంటున్నారు? ప్రసాదం ఫ్రీగా పెట్టొచ్చు కదా, అవన్నీ ఎందుకు తీసుకొని తీసుకుంటున్నారు? ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ దక్షిణాలు పాస్టర్లకు మూలాలకే దక్షిణ కదా. ఎందుకు? ఇప్పుడు పూజారి అవన్నీ మళ్ళీ ప్లేట్ పాస్టర్లకు పెట్టి మూలాలకు దక్షిణ ఎందుకు వెళ్తున్నాయి కదా. తీసుకుంటున్నారు? దక్షిణ ఎందుకు అవన్నీ మళ్ళీ తీసుకుంటున్నారు? పాస్టర్లకు మూలాలకు వెళ్తున్నాయి కదా. ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అదే ఆ, అదే కదా. ఇప్పుడు మంచి ఇన్కమ్ వచ్చే ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ అండర్ గవర్నమెంట్ ఉన్నాయి. ఏ చర్చ్ గవర్నమెంట్ అండర్ లో ఉందని? ఎప్పటి నుంచి ఉన్నాయి గవర్నమెంట్ లో? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నాయా ఈ చర్చిలు గానీ మసీదులు గానీ? నేను అడుగుతుంది ఏంటి? కాదు సార్, ఇప్పుడు ఫస్ట్ నుంచి నుంచి కాదు, ఉన్నాయా? ఇప్పుడేం చేయొచ్చు కదా. దేవాలయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇప్పుడు చర్చిలు సిఎస్ఐ మెదక్ మసీదులు? చర్చ్ ఉందండి. సిఎస్ఐ ఉం, మెదక్ చర్చ్ అయితే ప్రతి ఒక్కరు చాలా మంది వస్తారు. ఉం. అలాంటిదైనా కానీ కనీసం గవర్నమెంట్ అండర్ ఉండరు కదా. బిషప్లు మరి ఆ మరి పాస్టర్లు పోరాటం ఉండరు. చేయండి. నేను ఎందుకు చేస్తానండి? క్రైస్తవులకు చెప్పాలి ఈ మాట మీరు. అయ్యో సార్, ఇప్పుడు మా దేవాలయాలు ఎలా అయితే గవర్నమెంట్ పరిధిలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయో, ఈ క్రిస్టియన్లు చర్చిలు, ఇంకోటి ఈ దీనికి ముస్లిం పోరాటం మసీదులు. చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే నాది జాగృతం, ఓకే. పోరాటం వేరే వాళ్ళది, జాగృతం వేరే వాళ్ళది అని నేను ఒక్కనట్టు ఎలా చేయగలుగుతాను? అంటే గొంతుని పెంచండి ఇట్లాగని. ఏమని వాయిసే వినిపించాలి? కదా, ఆల్రెడీ వాయిసే ఎన్నోసార్లు కదా. పోస్టులు పెట్టాము, చెప్పాము, ఎన్నో వీడియోలు కూడా చెప్పాము. ఇంకేం కావాలి? ఉం, ఇంకా దానికి మించి ఇంకా చెప్పగానే వాళ్ళు వచ్చి మాకు మీరు చెప్పారని చెప్పేసి తీసేస్తారా? కాదు కదా. ఉం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకా ఎవరో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాని గురించి ఆంధ్రలో కూడా దానిపైన అవగాహన వస్తుంది. సో ఉం, చూద్దాం దాని గురించి ఏమవుతుందో. బట్ నేను చేయాల్సిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఉం. అంతే. మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఉం. ఇప్పుడు టోటల్ గా భారతదేశాన్ని హిందూ దేశంగా ఎవరు క్రైస్తవుడు ముస్లింలు ఉండకుండా ఉండటమేనా సార్ ఎజెండా? కాదు. ఆ, క్రైస్తవులైనా ముస్లింలైనా క్రైస్తవులు ఇంకొకరి మీదకి రుద్దకూడదు. ఓకే. మా దేవుడు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు అని పాంప్లెట్లు పట్టుకుని తిరగకూడదు. ఉం. అప్పుడు మీరు కూడా తిరగొచ్చు కదా, మాకు మా దేవుడు గొప్ప, మరి అయిపోయింది. మీ దేవుడు కాదని మరి తిరగొచ్చు కదా. ఎవరి ధర్మం ఇప్పుడు వాళ్ళకి గొప్ప ఇప్పుడు నేను కదా. స్టార్ట్ చేశాను కదా, చూద్దాం భవిష్యత్తులో. మరి ఇప్పుడు అట్లా అనకూడదు. అది మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 25 నుంచి 29 వరకు చదవండి. ఏ వ్యక్తి అయినా ఉమ్. మత ప్రచారం చేసుకోవచ్చు, మత ప్రచారాన్ని డెవలప్ చేసుకోవచ్చు, నచ్చిన మతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. రోడ్ల మీద కాదు, ఎక్కడైనా సరే ప్రచారం సరేనండి. ఇప్పుడు నేను చేసుకోవచ్చు. మీ దగ్గరకు వస్తాను కదా, ఇప్పుడు మీరు ఆ, ఇదే చెప్పి మీ క్రైస్తవ కాలంలో నన్ను తిప్పండి, నా చాలు, ఇంకేం లేదు. నాకు కావాల్సింది అదే. 100% క్రైస్తవ కాలనీలు ముస్లిం కాలనీలు తిప్పుతా. మీరు తిప్పినట్టే ఒకటి మిగతా వాళ్ళు ముస్లిం కాలనీ అని కాదు, ఎందుకంటే యాక్చువల్ గా నాకు ఇస్లాం పైన నాకు పట్టులేదు ఇక్కడ. ఒక మాట చెప్తున్నానండి సార్, ఉమ్. మా మోక్షధర్మ గారు, ఉమ్. క్రైస్తవ కాలనీలకి నేను తిప్పుతా. ఉమ్. అక్కడ కూడా క్రైస్తవుడు నోరెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేయడు, మీరు చెప్పింది వినిపెట్టేటట్టు చేస్తా. అట్ ద ఓకే, సేమ్ టైం తప్పకుండా షూర్. మిగతా క్రైస్తవులు కూడా వెళ్ళినప్పుడు ఎవడో ఎగబడకుండా దాడులు చేయకుండా చూసుకుంటారా మీ బాధ్యతగా? చెప్పండి మరి. ఒకటి
నన్ను ప్రశ్నించమని చెప్పండి కావాలంటే అక్కడ. అర్థమైందండి. కాదు ఇప్పుడు సార్, మీ ఏరియాకి నేను నేననేది అదే, వస్తానండి. నేననేది ఇప్పుడు అదేనండి. మీరు చెప్పే ఏరియాకి నేను వస్తాను. ఆ, నన్ను ప్రశ్నించొచ్చు. సనాతన ఆ, ధర్మంలో ఇప్పుడు ఉదాహరణకి నేను భగవద్గీత నేను ప్రామాణికంగా పట్టుకొని వస్తా. ఉమ్, ఓకేనా? ఉమ్, భగవద్గీత ప్రామాణికంగా పట్టుకొని వస్తా. ఉమ్, దాని నుంచి నన్ను ప్రశ్నించొచ్చు. ఒక ఓకేనా? పని చేద్దామా? ఆ! ఆ, మీకు యూట్యూబ్ లింక్ ఒకటి ఇస్తాను, ఆ లైవ్ లోకి వస్తారా, మనం మాట్లాడుకుందాం. తప్పకుండా వస్తాను. ఇంకోటేంటంటే నేనేమంటున్నానంటే, ఇది ఆ, దాన్ని పట్టుకొని శివపురాణం అంటే నేను చదవలేదు. నేను ఎవరికైనా అదే చెప్తా. అయ్యా నేను చదవలేదు. దానికి సమయం నాకు సరిపోదు. శివపురాణం నేను చదవలేదు. అవునండి. ఎందుకంటే ఆ ఎందుకనంటే ఒకటి ఏముంటుందో మీకు మీరు తెలుసు, నాకు తెలియదు కాబట్టి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆ, మీ దగ్గర బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ నుంచి మాట్లాడతాను. లేదు ఆ, నేను మొన్నే ఒక నాకు ఒక సార్, నా చర్చి దగ్గర నా ఒక దగ్గర విషయం బైబిల్ అండి. కాదు సార్. 66 నా పుస్తకాలు కాకుండా 78 పుస్తకాలు ఇంకోటి ఉందట క్యాథలిక్‌ది. నేను అది నా తీసుకొస్తా దగ్గర నా బైబిల్ నుంచి బైబిల్ క్వెషన్ మాత్రమే అడుగుతానంటే కాదు ఒక్క సార్, నిమిషం అండి. బైబిల్, నా దగ్గర నేనేమన్నాను? ఒక్క బైబిల్, విషయం వినండి. రామాయణం, నేను లైవ్‌కి వస్తా. వినండి. రాజ్యాంగం మీరు అన్నీ వినండి. ఉన్నాయి. మీరు ముందు వినండి. ఆ ఆ, 66 పుస్తకాలు కాకుండా 78 పుస్తకాలు తీసుకొస్తాను. దాని నుంచి మీకు క్వెషన్ అడుగుతానంటే మీరు ఊరుకుంటారా? నేను అనేది అది కాదు క్రైస్తవులు సార్. ఊరుకుంటారా? ఇప్పుడు నేనేమంటున్నాను, నేను భగవద్గీత చదివాను కాబట్టి నేను భగవద్గీత బేస్ మీద నేను వస్తా, బయటకొస్తా. బైబిల్ బేస్ అండ్ భగవద్గీత బేస్ మీద నేను బయటకొస్తా. ఇప్పుడు నేను అడగండి. ఒకటి 1000 చెప్తున్నాను క్వెషన్‌లు సార్. అడగండి. నాకు సంబంధం మోక్ష లేదు. ధర్మ గారు కానీ నేను చదవని దాని గురించి మీరు అడుగుతానంటే ఎట్లా? నేను అడుగుతాను, నేను ఎక్కడన్నా మీరే అన్నారా శివపురాణం గురించి నాకు మీరు తెలియదని? మీరు 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 తెలివిగా ఏం నేను చేస్తారంటే అనలేదు, లైవ్‌కి నేను రా అనలా. అంటారు. మీరు కావాలంటే రికార్డ్ చూసుకోండి. నాకు నేనేమంటున్నాను, శివపురాణం గురించి మీరు తెలియదని మీరే లైవ్‌కి రా అన్నారు. అంటారు. నేను ఒకటే చెప్తున్నాను. ఆ, మీరు రివైండ్ చేసుకున్నా ఓకే. లైవ్‌కి రా అని అంటారు. నేనేమంటున్నానంటే మీరు శివపురాణం నేను ఇక్కడ అసలు నేను చదవలేదే అడగలేదు అని కదా. అన్నప్పుడు దాని నేను నుంచి మీరు అసలు ప్రశ్నలు శివపురాణం అడుగుతారంటే ఎట్లా? టాపిక్, నేను శివపురాణం టాపిక్కే ఎత్తకుండా మీరే ఎత్తారు శివపురాణం గురించి నాకు తెలియదని. ఎందుకు ఎత్తారు? నేనేమంటున్నానంటే నేను శివపురాణం అడగలేదే. గాని, ఆ, నాకు శివపురాణం గాని, ఇంకా ఎందుకంటే నాకు భగవద్గీత గురించిలో మాత్రం మీరు అడగొచ్చు. భగవద్గీత, బైబిల్. ఓకే. ఉమ్, ఉమ్. ఎందుకంటే ఇంకా రామాయణం గురించి చదవలేదు. నేనే కాదు అవి చదవాలి అని అంటే ఒక్కొక్కరు 12 ఇప్పుడు సంవత్సరాలు నన్ను టైం నేను ఏం క్లెయిమ్ తీసుకుంటుంది. చేసుకున్నా, నేను అందరూ వాడినండి, నాకు అందరు కావాలి, హిందూ ముస్లిం ఓకే. క్రిస్టియన్ నాకు ఇక్కడ స్టార్టింగ్ చెప్పా. లైవే అని కాదు. యాక్చువల్ లైవే అని కాదు. నేను డైరెక్ట్ గా మనము ఫీల్డ్‌కి వెళ్దాము. వాళ్ళు ఉమ్. నన్ను భగవద్గీత నుంచి ఏదైనా క్వెషన్‌లు అడగని. నేను నేను ఫీల్డ్కి వాళ్ళకి తప్పకుండా బైబిల్ నుంచి తీసుకొస్తా. నేను ఇలాంటి క్వెషన్‌లు అడగను. నేను భగవద్గీతలో ఉన్న గొప్పతనమే చెప్తాను. ఇది కూడా చెప్తున్నాను మళ్ళీ. నేను ఫీల్డ్కి తీసుకెళ్తా, తప్పకుండా తీసుకెళ్తా. ఓకే. మీకు ప్రొటెక్షన్ ఇచ్చి, మీకు ప్రొటెక్షన్ కాదు, ఎవడో ఒక మాట కూడా అనకుండా నేను తీసుకెళ్తా. హ్మ్. మీకు ఎట్లా అయితే జరుగుతుందో అట్లాగే క్రైస్తవులు లేకపోతే ఇంకా ముస్లింలు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పుడు కూడా మీ వాళ్ళు అట్లా దాడులు చేయకూడదు, దాడులు చేయరు ఆహ్లాదకరంగా గానీ, ఉండాలి. బైబిల్ నుంచి ఏదైతే చేతిలో పట్టుకుంటున్నారో దాని నుంచి ప్రశ్నలు అడుగుతారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నేను భగవద్గీత పట్టుకొని వస్తాను. దాంట్లో నుంచి అడగమని చెప్పండి ప్రశ్నలు. అడిగితే నేను మేము అనేది చెప్తాం. మీరొక్కరే కాదు సార్, మిగతా వాళ్ళు హ్మ్. కూడా. ఇప్పుడు నేనేంటి, మత సామరస్యాన్ని సమాజానికి చూపించాలని నా ప్రయత్నం. ఆ కోవలోనే హ్మ్. మిమ్మల్ని తీసుకొచ్చి క్రైస్తవ గ్రామాల్లో తిప్పుతానంటున్నాను. ఓకే. క్రైస్తవ గ్రామాల్లో తిప్పినప్పుడు వారి దగ్గర నుంచి ఎలాంటి పాజిటివ్ స్పందన వస్తుందో, వారి నుంచి ఎలాంటి గౌరవం వస్తుందో, హ్మ్. క్రైస్తవులు మిగతా చోట్లకి వెళ్ళినప్పుడు కూడా హిందువుల నుంచి అదే స్పందన, అదే గౌరవం కావాలి నాకు అని అంటున్నా. అది మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నేను ఖచ్చితంగా తీసుకుంటాను. బట్ ఆ, నేనేమంటున్నానంటే, నేను భగవద్గీత పట్టినప్పుడు నాకు భగవద్గీత నుంచి నాకు ప్రశ్నలేయమని చెప్పాలి. ఉమ్, బైబిల్ పట్టినప్పుడు నేను బైబిల్ నుంచే ప్రశ్నలేస్తారు ఎవరైనా అడిగితే. కానీ దాడులు ఉమ్, చేయడం మాత్రం ఎవరైనా అది కరెక్ట్ కాదు. ఉమ్, అది ఎవరైనా కానివ్వండి. అది ముస్లిం గానియండి, ఇస్లాం గానియండి, హిందువు గానియండి. ఉమ్, ప్రశ్నలు అడగాలి. ఉమ్. సామరస్యం కూర్చోవాలి. సార్, ఎందుకని ఇప్పుడు ఈ ఆంధ్రాలో పక్కన పెడితే కొంచెం హ్మ్. తెలంగాణలో ఎందుకు హిందుత్వవాదం, మతం, ధర్మం అని చెప్పి ఈ రకంగా ఇప్పుడు ఎక్కువైపోతుంది? దీనివల్ల ఎవరికి ఉపయోగం ఏంటి అసలు నాకు అర్థం ఇక్కడ కావట్లేదు, చెప్పండి. యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ ఇక్కడ ఇంకోటేంటంటే మా ఏరియా ఉందండి. ఉదాహరణకి నిజామాబాద్ మా ఏరియా. ఉమ్, హ్మ్. ఇక్కడ ఎవ్వడికి మనం వెళ్లి మీరు బీజేపీకి ఓటేయమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్. కానీ ఓటు మాత్రం అక్కడే పడతది. ఇది కదా మా స్పెషాలిటీ. స్కామ్ కదా, ఈవీఎం కదా. ఏది? అది కాదు. ఆ, ఇక్కడ ఆదిలాబాద్ గాని, నిజామాబాద్, కరీంనగర్, ఇటు కామారెడ్డి, అటు వరంగల్ వరకు గూడా జగిత్యాల ఇయన్నీ ఏరియాలు కూడా నేను చెప్పేదేంటి ఎమ్మెల్యే, ఎంపీ ఉమ్, అర్థమైందా అండి? ఉమ్, అంతెందుకు సర్వేగా వెళ్లి మీకు దేనికి ఓటేస్తారన్నది ఎవడికి అడిగినా గాని వాడు ఖచ్చితంగా ధర్మం కోసం, దేశం కోసం అనే వాడికే ఇస్తాడు ఇక్కడ. ఇక్కడ ఉమ్, స్పెషల్‌గా ఏంటంటే ఇక్కడ అలా అన్నట్టుగా ఇక్కడ ఎవరు గూడా మీరు గమనించండి. తెలంగాణలో ఆహ్, ఈ ఎక్కువ ఇప్పుడు ఈ ధర్మ ప్రచారం గాని ఎక్కడ మనకు కనిపించదు. అట్లాగే క్రైస్తవులు పాంప్లెట్లు పట్టుకొని ఎక్కడ మీరు కనిపించరు. ఎవరిది వాడికి ఉమ్, ఉంటదిక్కడ. ఉమ్. మీరు గమనించండి ఇంకా కావాలంటే. కాదు మోక్షధర్మ గారు, పిల్లల్లో కూడా, స్కూల్ పిల్లల్లో కూడా కాషాయ జెండాలు పెడుతున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అండి? స్కూల్ పిల్లల్లో ఏం పెట్టాలి? రాజ్యాంగం పెట్టాలి, లేదా అబ్దుల్ కలాం గారి చరిత్ర సేమ్ బుక్ ఇదే క్వెషన్ పెట్టాలి. ఏం చేయాలి అనంటే మనం క్రైస్తవ మిషనరీల్లో ఆ, అక్కడేంటంటే ట్రీలకి అవి పెడతారు చూసారా? ఏంటి స్టార్స్ పెడతారు గదా! ఉమ్, అవునా? అయన్నీ తీసేయాలి అలా అనుకుంటే.
నాకు నన్నులాగా వాళ్ళు తెలియదండి, క్రైస్తవ మిషనరీ స్కూల్స్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. మరి నేను అదే నేనైతే ఈ చెప్తున్నానండి. మధ్య కాలంలో పిల్లల్లో కాషాయ జెండాలు పెట్టడం అనేది ఈ మధ్య కాలంలో చూశాను, అది అందుకని మాట్లాడుతున్నాను. ఎక్కడ పెట్టారని? చాలా ఇప్పుడు ఎందుకు పెట్టలేదండి, ఇప్పుడు మొన్న ఆ అమ్మాయి ఎవరో శ్రీకాకుళం పార్వతి స్కూల్ పిల్లల విషయంలో కూడా జెండాలు పెట్టుకుంటే వీడియో పెట్టినా. అయితే నేను ఏం చేస్తానంటే ఒకటి ఇస్లాంకి సంబంధించిన జెండాలు కూడా పెట్టుకుంటారు చాలా చోట్లలో. అసలు పిల్లల విషయాల్లో ఈ స్కూల్ పిల్లల విషయాల్లో ఏ మతతత్వ జెండా పెట్టకూడదంట నేను. మ్మ్. అర్థమైందా మీకు? స్కూల్కి వెళ్ళే పిల్లల్లో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర లేకపోతే గొప్ప గొప్ప సైంటిస్టుల జీవిత చరిత్రలో వాళ్ళవి పెట్టాలి తప్ప, మ్మ్. స్వాతంత్ర సమరయోధులు పెట్టాలి తప్ప, ఏ మతతత్వ క్రిస్టియన్ హిందూ ముస్లిం పార్టీలకు లేకపోతే మతాలకు సంబంధించి నిజంగానేనండి, మీరు చెప్పినట్టు స్వతంత్ర సమర యోధులు ఎవరిపైన పోరాటం చేశారనే దాని గురించి కూడా చెప్పాలి. చెప్పాలి కదా మరి. అది మతతత్వ ఎవరిపైన జెండాలు అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళు అసలు వాళ్ళ ఏంటి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోద్దులేండి. ఆ, బట్ మీరు అడిగిన ప్రశ్న వేరు, వచ్చిన సమాధానం వేరు. కానీ చెప్తున్నాను కదా, మా దగ్గర మాత్రం ఖచ్చితంగా ఎవరైనా కానీ 100% మా రక్తంలోనే ఉంది. ఉమ్. అంతేగాని ఇక్కడ ఎక్కువ మాక్సిమం ఈ సార్ ఇప్పుడు కులాల కుమ్ములాట లాంటివి ఏమి ఉండవు. క్రైస్తవులు ముస్లింలు అందరూ ఉండబట్టేగా మనం హిందువులు అని చెప్పుకునేది గర్వంగా. మ్మ్. కాదా? అవునా? ఇంకా అదేంటి అండి, సార్, ఒక చెడు ఉండబట్టేగా సార్ మనం ఇది మంచి అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ చెడు మంచి అంటూ ఏం లేదండి. ఇప్పుడు మీరు నేను మాట్లాడడం కాదు, అది ఆ. ఎప్పుడో మన రాజ్యాంగంలో ఏదైతే వాళ్ళ యొక్క హక్కులు అని చెప్పి, లేదంటే భారతదేశం విభజన జరిగినప్పుడు ఏదైతే మిస్టేక్స్ జరిగాయో ఉమ్. అప్పటి నుంచి ఇప్పుడు ఒకవేళ అప్పుడే మన పాకిస్తాన్ ఇంకోటి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఇండియా కేవలం అంటే భారతదేశం కేవలం హిందూ దేశం మాత్రమే, ఇక్కడ ఉండే ముస్లిమ్స్ మొత్తం పోవాలి అన్నప్పుడు అక్కడ పోలేక కొంతమంది ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని ఏం చేశారని అంటే భిన్నత్వంలో ఏకత్వం అని అది అని ఇది అని పెట్టారు. కానీ అప్పుడే కనుక ఇదంతా చేస్తుంటే ఎంత మనకు ఉండేదా? ఒక నేపాల్ లా ఉండేది కదా. ఆర్ఎస్ఎస్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అసలు దానికి రిజిస్ట్రేషన్ నంబర్ ఉందా? నాకు తెలియదు, అంటే ఎన్ని ఉండదు. సంవత్సరాలు అవుతుంది అసలు స్థాపించి? ఉండదు. ఎందుకని? ఉండదు. ఓకే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక 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 ఏమంటారు, ఒక వ్యవస్థ లాంటిది, ఏదో సంస్థ లాంటిది, అధ్యక్షులు అట్లా కాదు ఇది. మ్మ్హ. మీరు అనుకుంటున్నట్టు ఆర్ఎస్ఎస్ కి మీరు కొత్తగా వింటున్నారేమో నాకు తెలియదు, రిజిస్ట్రేషన్ నంబర్ ఉండదు. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి సార్ అసలు నాకు తెలియదు. మీకు ఎందుకు నేను ఆ తెలియదు? 3 పదాలే తెలుసు నాకు, మిగతా అసలు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఓహో, ఓకే. దానికి ఎవరికి registration ఎవరికి ఎవరికి వారే మన భారత మాతకి. ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ లో ముస్లిమ్స్ కూడా ఉంటారు. ఓకే. ముస్లిం జాగరణ మంచ్ అని కూడా ఉంటుంది. ఓకే. క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు. ఓకే. ఇది నిజం. మీరు కావాలంటే ఒకసారి షాక్ వెళ్తే మీకు చెప్తారు. కానీ అక్కడ ఏం చెప్తారంటే ఇది మన దేశం ఒక ఇంకా భాగాలుగా ఎన్ని ఇంకా సంవత్సరాలు అవుతుంది సార్ స్థాపించి ఆర్ఎస్ఎస్ వచ్చి? ఒక 10 ఏళ్ళు అయితే? ఎంత 10 ఏళ్ళు. 10 ఏళ్ళ? ఆ. ఎందుకు సార్ కావాలని అడుగుతారు నన్ను? కాదు సార్, మరి నేను నేను ఎక్కడ పుట్టానో తెలుసా? ఆర్ఎస్ఎస్ ఎక్కడ పుట్టిందో కరెక్ట్ గా మీరు 10 ఏళ్ళు అంటున్నారు కదా, 10 కిలోమీటర్ దూరంలో నేను పుట్టా. అంటే ఆ భావజాలం ఎలా ఉంటుందో అర్థం 100 చేసుకోండి. ఏళ్ళు అవుతుంది సార్. మరి అదే చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ పుట్టిన ప్లేస్ ఏదైతే ఒక మాట చెప్పండి. ఇప్పుడు 100 ఏళ్లలో ఏం సాధించిందంటే ఒక మాట, ఒక 4-5 ఉదాహరణలు చెప్పండి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి ఉదాహరణకి, ఆ. ఏం సాధించింది చెప్పండి మరి. సరే, మీరు నేను కాదు, ఈ 2014 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు కాంగ్రెస్ లేకుండా పోతుంది అంటే దాని అర్థం ఏంటి? జనాల్లో అవగాహన వస్తుందని అర్థం కదా. ఓకే. అవునా కదా? జనాల్లో అవగాహన వస్తుంది. జనాల్లో అవగాహన వస్తుందని మీరు అనుకుంటున్నారు, బీజేపీ ఈవీఎంలతో స్కాములు చేసి అధికారంలోకి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. అవునా? అంటే ఇంకా వేరే చోట్ల ఎక్కడ గెలవలేదా కాంగ్రెస్? ఏదైనా ప్రజలే కదా సార్ అనేది. అంటే మీరు ఇప్పుడు ఒకటండి, మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం అంతేనా? నాకు పార్టీలు ఇష్టమని కాదు, మరి మంచి పరిపాలన చేసే నాయకులు అంటే ఇష్టం. మంచి పరిపాలన ఎవరు ఇస్తారు? రాహుల్ గాంధీ గారు చేస్తారా మంచి పరిపాలన? గతంలో చేశారుగా. ఏం చేశారు చెప్పండి? చేయలేదా గతంలో? అసలు రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా సార్. అసలు ఆయనకి ఏ పదవి ఉందని, ఒక ఎంపీ తప్ప అసలుకి ఆ మధ్యలో ఎంపీ కూడా వచ్చిందో రాలేదు కూడా నాకు డౌటే. బీజేపీ ఏం చేస్తుంది? అన్ని అమ్మేసుకుంటుందిగా, అదానికి అంబానీలకి అన్ని అమ్మేస్తుందిగా. నిన్ననే అంబానీకి 1500 కోట్లు ఏదో 3600 లగ్జరీ అంతస్తులు అవన్నీ కూడా జప్తు చేస్తున్నారు. అదే ప్రభుత్వం? మరి ఇంకా అంబానీలకి ఇచ్చిన పరిశ్రమలు చెప్పండి, అదే ప్రభుత్వం? మరి ఇప్పుడు అది జప్తు చేయించింది ఏ ప్రభుత్వం? కూడా అదే ప్రభుత్వం కదా. ఇప్పుడు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటే, నన్ను గ్రౌండ్ లెవెల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, దేనికి అమ్ముతున్నారు? నేనేమంటున్నాను, మీరు నన్ను అడగాల్సిన అడగక